హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మామయ్య వాళ్ళైతే గొర్రె తోలుతురు, అంటే పైపు గుంజుతురు అన్నమాట. ఇగో వీళ్ళ గుంజ రావట్లేదని ఇక మా తాత అయితే తిడుతుండు వీళ్ళని. తోలాలి, డ్యూటీ చేయడం కాదు, వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. చూసిరా మామయ్య, ఎవరే పని చేయాలో వాళ్ళు చేసినే సెట్ అవుతుంది అన్నమాట. రాకనే కదా నేను ఇప్పుడు బయటికి వెళ్ళింది. మొలక జల్లాల కాబట్టి అడుగులా పడుతుంది. ఇక ఒక్క లేవల్గా గుంజుకొని రావాలన్నమాట. ఇక వాళ్ళకి గుంజడం రాక ఇగో తాత తీసుకొని తాత గుంజుతుండు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ఫ్రెండ్స్. ఏముంది వ్యవసాయం ఏం చేయలేమా అని మామయ్య బిల్డప్ కోసం వచ్చిండు. బిల్డప్ కాస్త తుస్ అయిందన్నమాట. ఇక ఆయనకు సెట్ కాలేదు, మళ్ళీ మా తాత తీసుకొని గుంజుతుండు ట్రాక్టర్ తోటి. లెవెల్ రావట్లేదు, ముందు వెనకేజ్ ఉంది, దానివల్ల ఏమైనా అంటే లెవెలింగ్ రావట్లేదు. ఒక్కలాగితే ఏమైతే అంటే లెవెలింగ్ స్పీడ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇది ఎంత టైం పడుతుంది మామయ్య? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు ఫ్రెండ్స్. నేను అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడైనా సరే మొలక చల్లేటప్పుడు అందిస్తా, కానీ ఇట్లా పైపు గుంజినప్పుడైతే నేను ఎన్నడూ లేను. ఇయ్యాలనే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఒక రైతు ఎంత కష్టపడుతుండో. ఒక్క మెతుకు నోటికాడికి రావాలంటే 5 నెలల కష్టం అన్నమాట. ఎంతో కష్టపడితేనే ఆ మెతుకు అనేది నోటికాడికి వస్తుంది. నువ్వేం కష్టపడుతున్నా? అవును, బార్డర్లా జవాను, ఇక్కడ రైతు, వీళ్ళిద్దరు లేనిది దేశం లేదు. నేను జవాన్ గురించి కూడా చెప్తా. జవాను రైతు, ఎప్పుడైనా జై జవాన్ జై కిసాన్. జవాన్ లేనిది మనం లేదు. జై హింద్ అంటే ఇక మనమే కదా. అక్కడ బార్డర్లో జవాన్ మనకు సెక్యూరిటీగా ఉంటారు కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. ఇక్కడ రైతు పంట పండిస్తుంది కాబట్టి 5,000 నోట్లకి పోతున్నాయి. చేస్తారులే మావయ్య. మంచి డాన్స్ చేస్తుంది, చూడండి మీరు. చూస్తారు ఇంతగానో చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. ఒక్కసారి మన పొలం కల్లి లుక్ వేద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో. ఆగాగు, ఇగో అక్కడ మన పొలం అయితే మాది, మధ్యలో పోలీసు వాళ్ళది, చివరిది ఈ రైతుది, రైతు స్వాతిది, ఆ చివరిది కూడా మా అన్నయ్య వాళ్ళది, మానస వాళ్ళదన్నమాట. ఇట్లా లాస్ట్ ఇల్లేమో సాయి. ఇక మన సాయి తెలుసు. ఆల్మోస్ట్ 4 ఇండ్లు ఉంటాయి ఇక్కడ, ఎవరి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం 4 ఇండ్లు ఉంటవి మావే, వేరే వాళ్ళ ఎవరి ఉండవు. పొలాలు కూడా సేమ్ ఉంటాయి. పొలాలు కూడా దగ్గరనే, మాకు ఇంటెమ్మటే. ఇంటి వెనకాలనే మా పొలాలు ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు అందరికి మాదంతా కలిసి ఉంటుంది, పొత్తులనే ఉంటుంది. పొలం కూడా మొత్తం పొత్తులనే. ఇది సతీష్ వాళ్ళది, ఇది మాది, ఆ పైన మానస వాళ్ళది, ఆ పైది మళ్ళీ సతీష్ వాళ్ళది, ఆ పైది మళ్ళీ మాది. సతీష్ వాళ్ళు అంటే అర్థం. ఎన్ని ఎకరాలు మామయ్య? స్వాతి అంటే అర్థమవుతుంది, సతీష్ అంటే మనది ముగ్గురి 10 ఎకరాలు. 5 నుంచి కింద వరకు 10 ఎకరాలు అందరి కాదు, మా ముగ్గురు కలిపినా. కాదు ఫ్రెండ్స్, మామయ్యకు తెలియదు, మా ముగ్గురికి ఉంది. 3 ఎకరాలకు కూడా కొద్దిగా తక్కువ ఉంది అన్నమాట. మనకు నిండా 3 ఎకరాలు ఉంది. లేదు మరి నువ్వు 10 ఎకరాలు అంటే మరి ఆడ లేనిది ఏం చెప్తావు? ఇండ్ల అడుగులతోటి మొత్తం ఇక 9 ఎకరాలు, ముగ్గురికి 3 ఎకరాలు అన్నమాట. ఎకరం ఎక్కువ చెప్పినావు. రోడ్డు మనకి ఇస్తాడు గవర్నమెంట్ ఆయన. మొత్తం 9 ఎకరాలు మాదే. మోటార్లు అందరి ఒకటే, మోటార్లు కూడా పొత్తులనే ఉన్నాయి మాకు. ఇంకొక 2 మొలకలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ తిప్పడం. ఇగో గొర్రె తోలడం అయిపోయింది, మళ్ళీ నీళ్ళు వేస్తుండు. మేము కూడా పైపు గుంజాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.